కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేమ్ గాంధీ గారు సో అనుమానాలు ఇవన్నీ అనుమానాలు నిజానిజాలు ఏంటన్నది ఎంక్వైరీలో తెలుస్తుంది. సిబిఐ విచారణ చేస్తారా, సిబిసిఐడి విచారణ చేస్తారా, సో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుంది, ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది, సో అనుమానితులు ఎవరు ఏంటి అన్నీ కోర్స్ ఎంక్వైరీలో తెలుస్తూ ఉంటాయి. బట్ ఈ పరిస్థితులు ఏంటి, ఇవి ఎట్లా చూడాలి? మరక విజయ్ గారు చెప్పకనే అనుమానాలు వేళ్ళన్నీ అటే చూపిస్తున్నాయి అన్నటువంటిది ఆయన ఉద్దేశం అని చెప్తున్నారు. బట్ వీటిని ఎంకరేజ్ చేయాల్సినటువంటి విషయం కాదు. దేనికైనా తప్పు చేస్తే ఖచ్చితంగా దానికి నిజం తెలుస్తుంది. సో నిజం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు? ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇందాక శేషు గారు చెప్పినట్టు రాయలసీమ ఫ్యాక్షన్ చూసినట్టు మహబూబ్ నగర్లో కొంత రాయలసీమ బెల్ట్ ఉంటుంది. సో అట్లాంటి వాతావరణం తెలంగాణ నడిబొడ్డుకు వచ్చేసిందా? నల్లగొండ నుంచి మహబూబ్ నగర్ నుంచి ఈరోజు భూపాలపల్లి దాకా పోయిందా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్స్ని గాంధీ గారు? కొంచెం మనం ఈ విషయాల్లో లోతుగా కొంత విశ్లేషించినప్పుడు నిజంగా కూడా శేషు గారు చెప్తున్నట్టు రాయలసీమ కల్చర్ తెలంగాణలో పెద్దగా లేదు. ఏదో ఒకటి రెండు సంఘటనలు, ఇప్పుడు ఎర్ర సత్యం ఒకటి, తర్వాత ఇక్కడ మన సాంబశివుడు అట్లాంటి సంఘటనలు ఒకటి రెండు సంఘటనలు తప్ప పెద్దగా చెప్పుకోదగ్గటువంటి సంఘటనలు పెద్దగా ఎక్కడిక్కడ ఏం లేవు. అయితే ఒక మనం పూర్తి వాస్తవానికి అసలు పార్టీల లేదా విషయానికి పూర్తిగా వస్తే ముందు నుంచి కూడా గండ్ర వెంకటరమణారెడ్డికి తర్వాత రాజలింగం గారికి కొంత విభేదాలు ఉన్నాయి. ఒకరి మీద ఒకరు ఆయన చేసిన ఆరోపణలు లేదా ఈయన మీద ఇద్దరి మీద కూడా అనేక సందర్భాల్లో జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. క్లియర్ గా వాళ్ళ కుటుంబం చెప్తా ఉంది. ఇప్పుడు ఆ భార్య ఎవరైతే చనిపోయినటువంటి మృతుడి భార్యనే ఈయన హస్తం ఉంది, ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈయననే చంపుతా అన్నాడు అని. తర్వాత గతంలో కూడా ఒకసారి ఏదైతే ఈ కేసు ఉన్నదో ఈ కేసు కూడా వాపస్ తీసుకొని ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని కూడా వారు ఏదో చెప్పినట్టు ఆవిడ చెప్తా ఉంది. దాంట్లో ఎంత వాస్తవం మాకు పూర్తి ఐడియా లేదు. ఓ 10 లక్షల రూపాయలు తీసుకోండి, ఆ కేసు వాపస్ తీసేసుకోవాలనేటువంటి అంశం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన ప్రతిపాదన పెట్టినప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించినట్టు లేదా దాని మీద ఏదో విభిన్నమైనటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. మేము ఏమంటా ఉన్నామంటే నిజంగా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది, ఆమె కొంచెం మంది డైరెక్ట్ పేర్లు కూడా చెప్తా ఉంది. ఇప్పుడు ఎవరో 60-70 ఏళ్ళ వ్యక్తి వచ్చి నేను లొంగిపోయినా, నేనే హత్య చేసినానంటే ఆమె డైరెక్ట్ గా చెప్తా ఉంది. రేణగుంట్ల ఫ్యామిలీకి సంబంధించినటువంటి సంజీవ్ అని, కొత్త హరిబాబు అని, తర్వాత చంద్రశేఖర్ అని, బుర్రా కొమరయ్య అని కొన్ని పేర్లు కూడా ఆవిడ ప్రస్తావిస్తా ఉంది. మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడా, వీళ్ళందరూ ఎవరు ఎంత ప్రమేయం ఉంది, అసలు నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నట్టు భూ వివాదమా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనం అనుకుంటున్నటువంటి మేడిగడ్డ వెనకాల దీన్ని ఏదో అలసుగా తీసుకుని ప్రభుత్వం చేసిందా అంటే మా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని వెనకాల పెట్టుకొని ఎట్లా స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూని బేస్ చేసుకొని సరే ఎట్లయితే దీన్ని కూడా కలిసి వచ్చేటువంటి అంశమా, మళ్ళీ ఏం చేసిరో అది పూర్తిగా పోలీసులు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మనం ఖాళీ అనుమానాలు మాత్రమే వ్యక్తపరచగలుగుతాం కానీ పూర్తి వివరాలు చెప్పలేము. అయితే కుటుంబ ఆరోపణలు, వాళ్ళ కుటుంబ అయితే ఆరోపణలు డైరెక్ట్ గా ఎవరు చెప్పలేరు. ప్రేమ్ గాంధీ గారు ఎవరు చెప్పలేరు. లేదండి, డైరెక్ట్ గా ఎవరు మీరు చేయలేదండి. రేణుగుంట్ల ఫ్యామిలీ మీద చేసింది అది ప్రేమ్ గాంధీ గారు. ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనే చేపించండి అని కూడా అంటుంది, పేరుతో వీడియో ఉంది. నేను మీకు వీడియో కూడా పంపమంటే iNews వాళ్ళకి పంపిస్తా. ఇప్పుడే ప్లే చేసి చూసారు కదండి. అంటే ప్లే అంటే ఇది నా ఫోన్ లోనే ఉంది, ఈ ఫోన్ లో నుంచే నేను లైవ్ ఇస్తున్నా. దీంట్లో ప్లే చేయడం కొంత అసాధ్యమైనటువంటి అంశము. ఒకవేళ కాదు అనుకుంటే తర్వాత ప్లే చేసి పంపిస్తాను కూడా, ఎందుకంటే వాళ్ళ భార్య పంపించుకొని. వినండి సార్, వినండి రామ్మూర్తి గారు, నాకు ప్రత్యేకమైనటువంటి అంశం ఏం లేదు. నేను ఒక మీడియా ఛానల్లో ఆవిడ మాట్లాడిన అంశం విని మాత్రమే మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకమైనటువంటి ఆరోపణలు చేయడానికి నేను ప్రత్యేక సాక్షిని కాదు, నేను పోయిన విషయం కాదు, నేను మాట్లాడిన విషయం కాదు. వాళ్ళ భార్య ఆరోపిస్తూ ఎమ్మెల్యే పేరు కూడా ప్రస్తావించింది, ఆయన్నే చేపించిన పదే అంటున్నటువంటి వీడియో నా దగ్గర ఉంది, మీకు కూడా పంపిస్తా చూడండి. నేను ఏమంటున్నా అంటే ఈ హత్య రాజకీయాలు అవసరం లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి అంశం మనందరూ కూడా తెలుసు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థని ప్రతిష్టంగా చేయగలిగితే ఇలాంటివంతా జరగాయి. అంటే దీనికి కూడా కారణం వల్ల ప్రభుత్వ వైఫల్యమే. నేనేమంటానంటే ప్రభుత్వ వైఫల్యం మనకు సాక్షాత్ కనబడతా ఉంది. ఒక హత్య రాజకీయాల స్థాయికి వెళ్ళేటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తా ఉంది, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తా ఉన్నాయి. 1-2 సార్లు వీళ్ళు నాకు హత్య, ఆ కుటుంబం నాకు ప్రాణహాని ఉందని కూడా కంప్లైంట్ ఇచ్చామంటున్నారు. ఆ కుటుంబము వినండి, వాళ్ళు నాకు ప్రాణహాని ఉందని వినండి. నేను మొత్తం చెప్పిన తర్వాత మీరు చెప్పండి. మీరు మాట్లాడినప్పుడు నేను పాయింట్లు రాసుకున్నా, నేను చెప్తున్నా, మీరు చెప్పినప్పుడు నేను రాసుకున్నా, నేను చెప్పిన తర్వాత కూడా మీరు వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే వాళ్ళు కౌంటర్ ఇస్తారు, మీరు ఇప్పుడు ఆరోపణలు చేస్తే మీరు కౌంటర్ ఇస్తారు. శ్రీకాంత్ గారు ఇది పద్ధతి కాదు. విజయ్ గారు మీ వర్షం తీసుకుంటా. విజయ్ గారు ఒక్క నిమిషం.
అరే నేను మొత్తం చెప్పలేదు కదా, ఆయన రాసుకోవాలని చెప్పమనండి. ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ గారు అందరూ మాట్లాడింది విన్నారు. ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ గారు 1 సెకండ్ ఒక్క నిమిషం నా మాట వినండి. మీరు మాట్లాడండి, మీకు వస్తుంది. what I'm saying ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం, ఆయన సబ్మిషన్ ఏదో ఇస్తున్నారు, ఆ సబ్మిషన్ తీసుకొని మీరు కంటిన్యూ చేయండి. మార్క విజయ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక విజయ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక హత్య జరిగితే వారి మధ్య ఉన్నటువంటి గొడవల వల్లనో ఇంకేదైనా వల్ల జరిగితే ప్రభుత్వ వైఫల్యం అన్నప్పుడు ఈ రోజు బీజేపీ ప్రయాగరాజ్లో 100 మంది చచ్చిపోతే ప్రభుత్వ వైఫల్యం అని ఎక్కడ ఒప్పుకోలేదు, ఒక్కరు బాధ్యత తీసుకోలేదు. ప్రయాగరాజ్కి వెళ్ళే రైల్వే స్టేషన్ లో, ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి 10ల సంఖ్యలో చచ్చిపోతే కనీసం రైల్వే మంత్రి తన బాధ్యతగా కూడా ఫీల్ కాలేదు, ప్రభుత్వ వైఫల్యం అని ఒప్పుకోలేదు. వారు మమ్మల్ని ప్రభుత్వ వైఫల్యం అని అంటే మేము ఏం వారికి సమాధానం చెప్పాలి? ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ గారు, అయితే ఇప్పుడు నేను చెప్తున్నా, ఇవన్నీ విపత్తులు అండి. విపత్తులు నుండి హత్యలు వేరు కదా, హత్య రాజకీయాలు వేరు, విపత్తులు వేరు. జరిగిన అరే అది ఒక్క నిమిషం విజయ్ గారు మీ పాయింట్ మీరు చెప్పారు విజయ్ గారు. హత్య జరిగిందండి, మీరు అది కూడా మరి అంత విషయం కాదు. హత్య జరగలేదు కదా, అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ రైల్వే స్టేషన్ లో జరిగింది తొక్కిసలాట, అక్కడ కూడా జరిగింది, కుమ్మేర జరిగింది తొక్కిసలాట, ఇక్కడ హత్య జరిగిందండి. అరే హత్య జరిగినప్పుడు మేము ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత కదా, ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ పనిచేయాలి కదా, వాళ్ళ కుటుంబం ముందే కంప్లైంట్ ఇచ్చింది కదా. అరే మీరు నేను ఏమంటున్నా, వాళ్ళ కుటుంబము నాకు ప్రాణహాని ఉందని కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు నేను క్లియర్ చెప్తాను. ఒక్క నిమిషం విజయ్ గారు ఇంటరప్ట్ చేయకండి. ఆయన పాయింట్ రిసీవ్ అవ్వాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ ఏం చేస్తుంది, దానిగా మనం తప్పుపడుతున్నది. అరే మీరు కుంభమేళతో పోల్చాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ జరిగింది తొక్కిసలాట, రైల్వే స్టేషన్ లో జరిగింది తొక్కిసలాట, తొక్కిసలాట జరిగిందా, హత్య జరిగింది కదా. హత్యని తొక్కిసలాట ఎట్లా కంపేర్ చేస్తారు మీరు? ప్రభుత్వ వైఫల్యం అన్నప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది. ఒక్క నిమిషం సో అక్కడ ఆయన పాయింట్ ఇప్పుడు ఒక్క నిమిషం ముందే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసాడు. ఒకవేళ చేయకపోయినా ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ గారు చెప్పండి శ్రీకాంత్ గారు. ప్రేమ్ గాంధీ గారు 1 సెకండ్ వస్తా, మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ ఒకసారి రామూర్తి గారు.